హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఒక వ్లాగ్ వీడియో చేయబోతున్నా. అది ఎలా వస్తుందో చూద్దాం రండి ఒకసారి. ఇందాకే మా అమ్మకి నాకు లొల్లైంది ఫ్రెండ్స్. నేను మాట అన్నా అదో మాట అన్నా, దాని కోపచ్చు బండ పట్టుకుని ఎంబడి పడ్డది. నేను నురక అది ఉరక ఆ షెన్లలో పడి నీ ఇటు ఉరకొచ్చిన. అది అక్కడే ఆగింది. జస్ట్ మిస్ జేరుంటే చచ్చిపోతుండే. ఇటు పక్కన మక్క పెరడు కనిపిస్తుందా? అందులో ఇంకా కంకులు కాలేదు. కంకులు అయినాక మీకు చెప్తా. మీరు అందరు రారని మనందరం కంకులు కాల్చుకొని తిన్నాం. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, షేన్ అయితే మనది కాదు మరి. ఎందుకు నీకు చేసి బతుకు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దగ్గరలోనే కాలీఫ్లవర్ చేను ఉంది. అదే తెలుగులో గోపు అంటారు కదా, ఆ చేను ఇక్కడ దగ్గరలోనే ఉంది. అది మీకు చూపిద్దామని వెళ్తున్నా. అండ్ ఇందాక చెప్పాను కదా మక్క పెరడు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఆ చేను ఈ చేను ఒక్కళ్ళదే అని నాకు అర్థమైంది. కాలీఫ్లవర్ తోట ఎట్లుందో చూద్దాం రండి ఒకసారి. ఓకే, ఎక్కడి నుంచి మొదలెడదాం? ఇక్కడ నుంచి మొదలెడదాం. తమ్ముడు నీ పేరేం పేర్రా? అయ్యో ఈయనకి ఇంకా పేరు పెట్టినట్లేరు. ఇంకో నడదాంపా. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అరే వీడు ఎంత లడ్డగా ఉన్నాడు, వీడిని చెంపలకి ఇచ్చానంటేనే. తమ్ముడు నీ పేరేం పేర్రా? నాకు మాటలు రావన్నా. ఓకే ఓకే, నాకు అర్థం కాలేదు సార్. ఇంకోడు ఎక్కడ ఉన్నాడు? రావాలమ్మా రావాలి. ఇక్కడ 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 ఉన్నాడు. రవి వీడు మస్తున్నాడు, వీని కోసుకుంటే ఉంటుంది రచ్చారి. ఇంకెక్కడున్నారు? ఎక్కడున్నారు ఇంకా? రావాలమ్మా రావాలి. ఒక్కొక్కడికి నేను అంటే గజ్జు ఉన్నట్టున్నది, దాక్కుంటారు. వీడు చూడు ఇలా దాక్కున్నాడు. అరే నేనంటే నీకు గజ్జా కాదు, చెప్పురా, నిజం చెప్పు. అవునన్నా, నువ్వంటే నాకు ఫుల్ గజ్జు. అక్కడే ఉండు, పోయేటప్పుడు తెంపకపోతా. అయినా కూడా వదలలేదు నాకు. ఈ సీన్ చూడండి ఎంత బాగుందో. వెదర్ కూడా, లొకేషన్ కానీ అది కానీ ఏమైనా ఉందా? It's a chala clear sky, Sud is manding, it's too hot. ఈ చేను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి చేను నాకు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే బాగా కాసింది కాబట్టి. అండ్ అలానే మీకే చేను ఉందో కింద కామెంట్ చేయండి. పక్కన ఇంకో చేను ఉన్నట్టున్నది, అందులో పోయి చూద్దాం. అరే అరే ఇందులో ఏం లేవు కదా, చెట్లే సరిగా పెరగలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అగో ఇందాక చెప్పిన మక్క పెరడు అక్కడే ఉంది. మీకు కంకులైనాక చెప్తా, మీరు అందరు రావాలి. ఓనర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ఏమన్నా అంటే నేను చూసుకుంటా. మీ మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేస్తాను. మొన్న నుంచి అగ్గిపెట్ట కూడా జేబులో పెట్టుకొని తిరుగుతాను. మీరు అందరు రారు, ఏం భయపడకండి. అవునా? అబ్బా, ఈ ఓనర్ని అడుగుదాం రండి. కాలీఫ్లవర్ కేజీ ఎంతనో? అరే బాబు, ఈ డబ్బా ఎంత పడుతుంది ఒకటి? డబ్బాని కాదు, కేజీ లెక్క ఉంటుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? కేజీ లెక్క ఉంటుందా? 25-30 రూపాయలు పోతుంది. 25-30 రూపాయలు పోతుందా? కానీ బయట బాగా రేట్లు ఉంటాయి. బయట అమ్ముతారు చిల్లర వాళ్ళు. మేము హోల్సేల్కి వెళ్తాం కమిషన్కి. బోకారు ఉంటారు, వాళ్ళకైతే వాళ్ళు అమ్ముతారు. ఈ బాబు ఏమంటున్నాడంటే కేజీ 20 రూపాయల నుంచి 30 రూపాయలు పడుతుందట. అదే నేను లాస్ట్ సారి మార్కెట్కి పోయినప్పుడు కాలీఫ్లవర్ కేజీ 60 పడింది. అంటే అక్కడికిక్కడే డబుల్ రేట్ అన్నమాట. ఆ రేటే వీళ్ళకి ఇచ్చినా బాగుండు. మధ్యలో ఉన్న వాళ్ళే 30 రూపాయలు తింటున్నారు.
పాపం వీళ్ళు ఇంత కష్టపడ్డందుకు వీళ్ళకి ఏం ఉండట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.